హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా తోటకూర ఉల్లికారం ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ తోటకూర ఉల్లికారం అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వరగా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా తోటకూర ఉల్లికారం చేయడానికి 2 మీడియం సైజులో ఉన్న తోటకూర కట్టల్ని తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 10-12 వరకు వెల్లుల్లి రేకల్ని వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అలాగే మనకి కారం ఏమన్నా తక్కువైందనిపిస్తే కనుక తర్వాత కూరలో చూసుకుని వేసుకోవచ్చు. ఇలా ఉల్లి కారాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్విన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని అలాగే 2 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడే మనకి కావాలంటే ఒక మీడియం సైజులో ఉన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. అలాగే ఫ్రై చేసేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి ఈ ఉల్లికారంలో నుంచి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూరని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగున మాడిపోకుండా మధ్యలో మూత తీసి కలుపుతూ తోటకూర దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోయింది లేనిది చూసుకోవాలి. సరిపోతే కనుక మరి కొంచెం కారాన్ని వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా తోటకూరలో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న ఈ తోటకూర ఉల్లికారం అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.